ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే మరో వారం రోజుల పాటు వర్షాలు నిరంతరాయంగా కొనసాగనున్నట్లుగా భారత వాతావరణ శాఖ తన తాజా బులెటిన్లో స్పష్టం చేసింది. జూన్ 26 రాత్రి విడుదల చేసిన 7 రోజుల వాతావరణ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. తెలంగాణలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. రానున్న 2 నుంచి 3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు ఈ వర్ష పరిస్థితులు కొనసాగనున్నాయి. ఈ వర్షాల సమయంలో గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అకస్మాత్తుగా మారే ఈ వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు, రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో బయట తిరగకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, వర్ష సూచన ఉన్న జిల్లాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రస్తుత రాష్ట్రంపై ద్రోణి ప్రభావం ఉందని, దీని కారణంగా నేడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వాతావరణం తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అదే సమయంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి సహా మిగిలిన జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ మోస్తరు వర్షాలు పడొచ్చు. జూన్ 28న కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తరించనున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. జూన్ 29 వరకు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి వంటి జిల్లాలతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాల సూచన ఉంది. ఆ తర్వాత జూన్ 30 వరకు మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయి. జూన్ 30 నుంచి జూలై 1 వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది.